ఈరోజు ఏకాదశి, శుక్రవారం, చాలా మంచి రోజు. ఈ ఒక్కరోజు నేను శాంతంగా ఉంటాడు చూడయ్యా. ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రశాంతంగా ఉండేలా దీవించు తండ్రి. అరే డబ్బులు కూడా చెక్కేస్తాడురా సార్. వెంకట్రావు గారు డబ్బులు కూడా పేకల దగ్గర చెక్కేస్తాండి. పోనీరా, ఎవడి పాపాన వాడే పోతాడు. ఇవాళ నేను ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళు బాబు. అన్న స్టాలిన్ అన్న, ఏంట్రా కొంచెం ఆగన్నా, ఒకసారి వెనక్కి చూడరా. ఎందుకురా? లేదన్నా, నువ్వు చెప్పినట్టుగా కొత్త క్యాప్షన్ రాయించానన్నా. చూద్దాలేరా. అలాగని కన్నా, ఎందుకంటే నిన్న నువ్వు కొట్టిన దెబ్బలకి 2 చెంపలు దెబ్బతిన్నాయి. అంతకంటే నా ఆత్మాభిమానం ఎక్కువగా దెబ్బతింది. అందుకే నువ్వు మెచ్చే జనానికి నచ్చే కొత్త క్యాప్షన్ రాయించాను. నువ్వు వెళ్ళి ఒకసారి చూడు. ఏంట్రా క్యాప్షన్? నన్ను చూసి ఆడవకరా, నన్ను చూసి ఏడవకురా అని కొత్త క్యాప్షన్ రాయించాను. నన్ను చూసి ఏడవకురా అని కొత్త క్యాప్షన్ రాయించావా? నువ్వేమో ఆటోలతోటి కోట్లు సంపాదిస్తుంటే, నేను పకీరదవులా రోడ్డు అంటే తిరుగుతుంటే నిన్ను నేను చూసి ఆడవాలేంట్రా? నువ్వు కాదన్నా, మరెవరు ప్రజలు ఏడుస్తారేంట్రా? ప్రజలు ఎందుకు అడుగుతారన్నా? ప్రజలు ఏడవక నేను ఏడవక ఎవరేడుస్తారా? వేడిటారా? ఏంటి స్టాలిన్ గారు? ఏమిటా? వీడేం చేశాడు తెలుసా? ఆటో తీసుకొచ్చి నీ క్యాంటీన్ ముందు పెట్టి వెనక నుంచి నన్ను చూసి ఆడవుకురా అని నిన్ను చూసి రాశాడు. దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి స్టాలిన్ గారు. వాడేం చేశాడో నీకు తెలిస్తే వాడిని ఇక్కడే చంపేసి పాతి పెట్టేస్తావురా. వాడు గొప్పవాడిపై నీ హోటల్ కొనుక్కుంటే, వాడు హోటల్లోనే నువ్వు సర్వర్ ఉద్యోగం చేసి ప్లేట్లు కప్పులు కడుగుతుంటే వాడిని చూసి నువ్వు ఏడవాలా? దేశానికి ఉపయోగపడే క్యాప్షన్ పెట్టరా. అలాగే ఏం బృహన్నరా, అర్జునుని రథాన్ని తోలేవన్నవే, ఇదేనా నీ సారథ్యం? ఉత్తమ జాతీయాశ్వాల చేత ఉత్తమ భరతనాట్యం చేస్తున్నావయ్యా. నాట్యాచార్య, మనం వెళ్ళేది నాట్య ప్రదర్శనానికి కాదు, గౌరవం మన భుజబలం ప్రదర్శించడానికి. పోనే సుకుమారులైన రాకుమారులు కొత్తగా సమరానికి పెడుతున్నారని మందగమనంతో పోనిస్తున్నాను. ఇక చూడండి మన సారథ్య ప్రౌఢి. కాస్త నెమ్మదయ్యా, ఇల్లు సడలిపోతానే. భయపడకు రాకుమార. వేగం అంటే ఆగమేగం మీద కాస్త నేల మీద పరిగెత్తించబోయ్యా, తక్కువ ఎక్కడే ఉన్నావు. భయపడకు రాకుమారా, ఈ రథవేగాన్ని భరించలేని వాడు గురువృద్ధుల శరవేగాన్ని ఎలా సహించగలము? అది వేరే సంగతి. యుద్ధం చేసింది నీవా నేనా? అబ్బా రథబాబు, రథబాబు, కనిపించే మహాసముద్రం ఏమిటి? కౌరవ సైన్యం రాకుమార్. అంత సైన్యమే? వారిలో వీరాధివీరులు ఎవరెవరో నీకు తెలుసా? తెలుసు రాకుమార్. అదిగో కాంచనమయ వేదికా కనత్యేతనోజ్వల విభ్రమము వాడు కలసజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఘణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభా కలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ తరువగు సిడమువాడు సురనదీసూనుడు ఏర్పడదూచి కొనుము.
వద్దు రథబాబు రథబాబు కౌరవసేన చూచి వనకంతొడగెల్మదితోన నేను ఈ ఊరకపోవుచుంకి ఇది ఒప్పునే ఇప్పటి భంగి చూచి నందీరల నేను మార్కొనది నిశ్చయము అట్లగుటన్ రయంబునన్ తేరుమరల్పు ప్రాణములు తీపన ముందినదే బృహన్నాలా బృహన్నాలా బ్రతుకుంటే మళ్ళీ కొత్తగా గోవులు కొనుక్కోవచ్చు రథం మారచ్చు ఉత్తరకుమార కౌరవుల ముందు కండబలం చూపిస్తానని నేడు కాలిబలం చూపిస్తావా అంతఃపురంలో ఆడవాళ్ల ముందు అన్ని ప్రగల్భాలు పలికి నేడు శత్రువులకు వెన్నిచ్చి పారిపోతావా ఇది క్షత్రియోచితమైన కార్యమేనా? క్షత్రియోచితం కాదేమో గాని సమయోచితం మాత్రం అవును. ఇక నా వల్ల కాదు, మాటలు తడబడుతున్నాయి, గుండె దర్దల్లాడుతుంది. ఇక రథం తెప్పవయ్యా. నా వల్ల కాదు, వీరుల మీదికి ఉడకటమే నా ఉపలాట. ఆపోయ్యా, ముమ్మాటికి అతను అప్ప నీ చేతులంతా తీటగా ఉంటే శత్రువుని ఎదిరించి తీట వదులుచుకో. ఇక నా వల్ల కాదు, నేను ఒక క్షణం ఉండలేదు. రాకుమారా బృహంగా రాకుమారా లాభం లేదు. ఉత్తర కుమార నా వల్ల కాదు. రాకుమారా లాభం లేదు. రథికుని కంటే సారథే ధైర్యశాలి. ఈ ధీరువుల కౌరవులను ఓడించి గోవులను మళ్లించేది. నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు. భయపడకు ఉత్తర కుమార. వెనుకంద వేయటం రాకుమారులకు ప్రతిష్ట కాదు. పోయే ప్రతిష్ట కోసం నా ప్రాణాలు పోగొట్టుకోమంటావా బృహన్నల? నా వల్ల కాదు, నన్ను ఇంటికి చేర్చు. ఈ ఉపకారానికి నీకు కనకాభిషేకం చేస్తాను, కనకాంబరాలు కట్టిస్తాను, నిన్ను ఏనుగు నెక్కించి ఊరేగిస్తానయ్యా. మా అమ్మకి నేను ఒక్కనే. అమ్మ వాళ్ళు అబ్బరంగా పెరిగాను, నా గుండెల్లో గుర్రాలు పరిగెడుతున్నాయి. నాకు ప్రాణదానం చేయి బృహన్నల, నన్ను ఇంటికి పోనీ బృహన్నల. గదరి వెన్ను చూపితే విరోధులు పరిహసించరా? మందను మళ్లించకపోతే పురజనులు నవ్వరా? నవ్వుతే నవ్వనే, నాకే పరుల మెప్పు కోసం ముప్పు తెచ్చుకోను. నన్ను పోనీ బృహన్నల. ఉత్తరకుమార్, సైరంధ్రి మాటలు గుర్తుకు తెచ్చుకో. ఈ కౌరవుల శౌర్య పరాక్రమాలు నాకు తెలుసు, నా శక్తి సంపద వారికి తెలుసు. నేడు దశమి, విజయదశమి. ఈనాడు ఏ కార్యం ప్రారంభించినా విజయం చేకూరుతుంది. నేటి రణరంగంలో జయం మనదే. నేను ఈ కురువీరుల్ని పరాభవించి గోవుల్ని మళ్లిస్తాను. నువ్వు సారథిపై రథం నడిపి. ఏమిటి, నే సారథినైతే నువ్వు యుద్ధం చేస్తావా? అవును. తప్పదా? పద. తప్పదా? పదవయ్యా. ఉత్తర్రా కుమారా, అదిగో సెమీ వృక్షం. రథాన్ని అటు మళ్లించు. ఉత్తర రాకుమారా, ఈ మహావృక్షం ఎక్కి ఆ చెట్టు మీద ఉన్న మోపు విప్పు. శవం, శవం. నేనెంత పిరికివనైనా రాత బిడ్డను, నన్నంత చులకనగా చూడటం నీకు న్యాయం కాదు బృహన్నల. నేను శవాన్ని అంటను, ముట్టను, తాకను. శవం కాదు రాకుమారా, పాండవులు అజ్ఞాతవాసం ముందు తమ ఆయుధాలన్నీ మూటగా కట్టి అక్కడ ఉంచారు. సరిగ్గా చూడు. శవం కాదు, మోపే. కుమారా, శత్రు సంహార సమయంలో నీ ధనుస్సు నా భీభత్స వీర విహారాన్ని భరించలేదు. దానితో జయం సాధించటం కష్టం. శతసహస్ర ధనుస్ సమాన పటిష్టమైన అర్జునుని గాంధీవం అందులో ఉంది. అందుకో. అర్జునుని గాంధీవమా? అది నీకెందుకు? వరుణదేవునిచే ప్రసాదింపబడి దేవమానవ సంగ్రామాలలో విజయాలకే మూల కారణమైన ఆ గాంధీవము అర్జునుడు తప్ప మరెవరికీ ధరింప శక్యం కదే. అది నీకెలా సాధ్యమవుతుంది? అర్థమైంది, నీవే అర్జునుడివి, సందేహం లేదు. అవును,
నేనే అర్జును. శాపవశాత్తు ఈ రూపం పొంది అజ్ఞాతవాస కాలం మీ వద్దనే గడిపివేశాను. మహావీర, నీ దర్శనం వల్ల నా జన్మ ధరించింది. నీ ఎండను నాకు ఎట్టి భయం లేదు. నీ సారథమే. రాకుమారా, ముందు నాకు ఆ గాంధీవం తెచ్చి ఇవ్వు. మర్చాను, తెస్తాను. మిగతా పాండవులు, పాంచాలీదేవి అందరూ మీ రాజ్యంలోనే ఉన్నారు. వివరాలు ఆ తర్వాత చెప్తాను. ముందు గాంధీవం తెస్తాను. సువర్ణ కమల రంజితమై సూర్యప్రభాభాసురమై ప్రకాశించి ఇదే గాంధీవం, సందేహం లేదు. పాము పాము అదే గాంధీవం. నన్ను స్మరించి స్పృశించు. అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన దేవచో విజయ కృష్ణ సమేశాచి ధనంజయ. అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన దేవచో సంక్రాంతికి రావాల్సిన గంగిరెద్దోళ్ళు ఇప్పుడు వచ్చారేంట్రా? నన్ను ఊరే అంటున్నావు, నువ్వెవడరా? నేనురా రావుణ్ణి. ఈ డ్రెస్ ఏంట్రా? నువ్వే కదా బుజ్జి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టైల్ గా వెళ్ళాలని చెప్పావు. అందుకే ఆలిగడ్డ దగ్గర స్పెషల్ కుట్టించాయి డ్రెస్. తీరా నా బుజ్జి నన్ను చూసి జడుసు చచ్చింది. బుజ్జి ఏంట్రా? ఈ డ్రెస్ లో నిన్ను తెలంగాణ శకుంతల చూసినా జడుసుకు చచ్చుద్ది. అయినా ఈ డ్రెస్ ఎందుకు వెళ్ళావరా? నాకంటే ముందు ఆ కాముడు గడ వెళ్తాడేమోనని కంగారు పడి వెళ్ళిపోయా. ఇప్పుడేం చేద్దాం? ఓ పని చేద్దాం, మీ బుజ్జిని నీ డాన్స్ తో పడకూడదాం. అవునా? మరి నాకు డాన్స్ రాదే. ఒరేయ్, సినిమా హీరోలందరికి డాన్స్ వచ్చా? వాళ్ళకు డాన్స్ మాస్టర్లు డాన్స్ నేర్పిస్తారు. ఆ మాస్టర్లకే డాన్స్ నేర్పించే మాస్టర్ ఎవరు? ఎవరి పేరు చెబితే కుంటివాడు కూడా లేచి భరతనాట్యం చేస్తాడో, ఎవరి పేరు చెప్తే నెమ్మలి పురి విప్పి నాట్యం చేస్తుందో, ఎవరి పేరు చెప్తే చచ్చిన శవం కూడా లేచి తీన్మార్ ఆడుతుందో వాడే భూత వైద్యుడా? కాదు, డాన్స్ స్కూల్ నడిపే డాన్స్ మాస్టర్ దేవా. పట్టుకోండి. ప్రభుదేవా కాదు, లారెన్స్ దేవా. అవునా? మా బాస్ వాచ్మెన్ ఎప్పుడు పెట్టాడబ్బా? ఏ వాచ్మెన్, ఎర్ర బస్సులో ప్యాసింజర్స్ కుక్కునట్టు కుక్కుతున్నావేంటే? ఏమండి, వాచ్మెన్ కి పోస్ట్ మ్యాన్ కి తేడా తెలియట్లేదా? ఈడు కూడా లోపు అయిపోయినా ఎవరో చూడలేదు కదా. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కొన్ని అర్జెంట్ ఫైల్స్ ఉన్నాయి, సంతకాలు కావాలి సార్. అక్కడ పెట్టాను, తర్వాత చూస్తాను. ఎస్ సార్. సార్, ఈ లెటర్స్ అవేవో నువ్వే చూసి ఇంపార్టెంట్ అయితే నువ్వే రిప్లై ఇచ్చే. ఇంపార్టెంట్ కాకపోతే సార్ చెత్త బుట్ల పడే. అలాగే సార్. వాసు ఓకే, వాసు ఓకే, వాసు ఓకే. శ్రీనివాసరావు వీడెవడు? మరి అదే వాచ్మెన్ అంటే కాదు, పోస్ట్ మ్యాన్ అని పెద్ద బోధిచ్చాడు. ఎవడో ఉత్తరం తీసుకొచ్చి మాకు ఇచ్చాడు. పనులు ఇలాగే ఉంటాయి. అందరూ నా అంత తెలివైన వాళ్ళు ఉంటారా? దీన్ని అమ్మో వాసు దీన్ని చెత్తబుట్టలో పారేయమన్నాడు కదా. చెత్తబుట్ట ఎక్కడబ్బా? చెత్తబుట్ట ఎక్కడ? చెత్తబుట్ట ఎక్కడ? ఇదేంటి చెత్తబుట్ట పైన వేలాడ తీశారు? అవునులే, డబ్బున్నోళ్ళు ఏది ఎక్కడ వేలాడదీస్తారు ఎవరికి తెలియదు. అమ్మో, అయినా మనకెందుకులే, అసలే బాసు బ్యాడ్ మూడ్లో ఉన్నాడు. విన్నాడంటే నన్ను రివర్స్లో వేలాడదీస్తాడు. నేను మర్చిపోయే లోపల బాస్ చెప్పిన పని చేయడం మంచిది. నువ్వు ఉండమ్మా.
వచ్చా ఎంత ధైర్యమే నీకు లేకరా నేను లేవను ఎందుకు లేవాలి ఇది నా ఇల్లు నీ ఇల్లా ఎక్కడుందా నీ ఇల్లు ఇది కాదు లేచా లేదా లేవనంటే లేవను ఇల్లట ఇల్లు పిన్ని నువ్వు కూర్చో పిన్ని నువ్వెవరా కూతురా అమ్మ కూతుర్ని అయ్యే కూతురు కాదు చేతులు పడిపోను ఏమిటివే నువ్వెవతివే నేను దిబ్బ మీద దేవయ్య కోడలు నేను పాటి మీద కోటయ్య మనవరాలి డబ్బు ఎక్కడ పెట్టావు ఏం డబ్బే నాకు తెలియదు అమ్మా నన్ను అడుగమ్మా నేను చెబుతాను ఏమిటో నేను అడిగేది నువ్వు దాచిన డబ్బే ఎక్కడుందే నీ పెట్టిలోనే అమ్మా తెస్తావు నా పెట్టె ముట్టుకున్నావు ఏయ్ నా సంగతి నీకు తెలుసా ఇవి పిడకలు చేసిన చేతులు ఏయ్ నా సంగతి నీకు తెలుసా ఇవి జొన్నలు దంచిన చేతులు చేతులు పడిపోను అమ్మా ఇదిగో నేను పెట్టి తాళాలి ఏం తాళాలి పెట్టి తాళాలి నా దగ్గర లేవే అందుకు లేవే నా పెట్టి ఎవరో తీసుకురమ్మనండి అమ్మా ఈ డబ్బంతా మంతనే నీ నోరు నొక్క దానిలో ఒక కట్ట నాదే దేవుడు సాక్షిగా చెప్తున్నారే డబ్బు కూడా ఉంటే అన్ని మొహానికి అమ్మా ఈ గాజు అన్ని మనమే ఉంటగానే తీసిస్తాను తీసి అక్కడ పెట్టావు కావాలని కూడా నావే తీసిస్తా ఉండవే ఇవ్వరే నీ ముస్తికమ్మల వరకు వాళ్ళు తీసుకో ఉండండి ఉండండి మా భూపతితో చెప్పి మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి భూపతి కాదు వాడి తాతో చెప్ప చేతులు పడిపోరు చూసావా నాయన నన్ను ఎంత పని చేశారు చూసారత్త ఇది ఆడవాళ్ళు ఎవరు మీరు చూసుకోవాల్సింది నన్ను దీంట్లో ఎలాగదు అంతేనంటావా అయితే సరే అది కాదు మేము అబ్బాయి కోసం ఎదుగుతున్నాం నువ్వు అనుకుని నా మీద కార్యక్రమం చేసి నన్ను చంపేద్దాం చూస్తున్నారా పెద్ద బహు అబ్బాయి గారు ఆచూకి తెలిస్తే అమ్మగారితో చెప్పి ఏదైనా ముట్ట చెప్తాం అబ్బాయారంటే ఒకవేళ బొద్దిగా పొట్టిగా ఉంగరాలు చుట్టూ పెద్ద కళ్ళు చక్కని ముఖము చూసావా చూడండి బాబుజీ దాచేశాను ఎక్కడా చెప్పారంటే 50,000 తట్టుగా నాకు తెలుసు అబద్ధాలు అంత ఇవ్వరు అది మా ద్వారా అయితేనే సరే నాకెంత ఇస్తారు ఎంత ఏమిటి అరే 100 రూపాయలు బాబుజీ ఇక్కడే ఉండండి కళ్ళు మూసుకోండి కదక్కండి మీకు దండం అబ్బా నేను కాదయ్యా బాబు మీ తేజస్ ఎక్కడ తాగుతుందండి మీరు నా ద్వారా దొరికిపోండి నాకు పెళ్లి అవుతుంది మీ కన్యాదాన ఫలం దొరుకుతుంది అందాక ఈ 30 ఉంచండి మీ జేబేదండి ఏమిటండి అమ్మ దొంగ మళ్ళీ డబ్బు వస్తే మీకు కొంచెం ఇస్తానండి మీరు అబ్బాయి గారు ఎవరే మందా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయారా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం అటైపోవాలి అబ్బాయి గారు ఇంతమంది అమాయక భారతీయులు మిమ్మల్ని అబ్బాయి గారు అంటున్నారు వీళ్ళ తృప్తి కోసం ఒప్పుకోండి ఒక్క అబద్ధంతో ఇంతమంది మూగ జీవులకు డబ్బు వస్తుంది అబద్ధం చెప్తే జైల్లో పెడతారయ్యా ఎవడరా నువ్వు ఇలాంటి మారు మనిషిని చూపించి అబ్బాయి గారికి అంట కట్టి మా దగ్గర డబ్బు కొట్టేస్తావా పక్క డబ్బు నాకు తెలియదురా ఓహో ధనయోగం జరుగుడ్డు లాంటి డబ్బు గీత చాలా అందమైన పెళ్లి గీత సార్ పున్నములోగా మీకు డబ్బున్న వితంతువుతో పెళ్లి సార్ ఆదర్శ వివాహం వీడియో మ్యారేజ్ పబ్జీ కొట్టేసి వచ్చాం బండా బండు రేప్ చేయడానికి వచ్చాం అది మాత్రం కుదరదు కుదరదా ఏమా ఈ అమ్మాయి ఎవరింటికి వెళ్తుందో తెలుసా ఎవరింటికి రా ఎవరింటికా శాలినింటికి అయితే ప్రోగ్రామ్ వాడింట్లో పెట్టుకోమంటావా ఏంటి అక్కడ పెడతావా
మా స్టాలిన్ నాన్న కనుక వచ్చాడంటే నీ బాడీలో ఉండే పార్ట్లన్నీ ఒక్కొక్క గ్రామ్ కింద ముక్కల కింద కొట్టేస్తాడు తెలుసా? అంత పోటుగాడా? కాదనుకుంటున్నావేటి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు ఆడేరా స్టాలిన్. ఏం పిలమంటావేటి? పిలవరా? పిలమంటావా? పిలిచిమంటావా? పిలవరా? స్టాలిన్ అన్నా! ఐ యామ్ స్టాలిన్, కేర్ ఆఫ్ మిలిటరీ. కొట్టానంటే నో ఎంట్రీ. అన్నా ఇది మీ ఏరియా తెలియకొచ్చావనా? రేయ్, ఈ ఏరియా ఏంట్రా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బాపట్ల నుంచి బంగ్లాదేశ్ వరకు, పాలకొల్ నుంచి పాకిస్తాన్ వరకు అన్ని ఏరియాలు ఉన్నాయిరా. ఈ ఏరియాలో మీ ఫేస్ నాకు కనపడకూడదు. Get out, వెళ్ళండి. అన్నా నా మానాన్ని కాపాడావన్నా, నువ్వు నిజంగా దేవుడు అన్నా. ఓకే, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నాకు కావాల్సింది ఒక్కటే, హెల్ప్ టు హెల్ప్. నేను చేసిన హెల్ప్ నువ్వు ముగ్గురికి చెయ్యి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేస్తారు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేస్తారు. అలా ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోతే సొసైటీ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఐ లవ్ ఇండియా, మేరా భారత్ మహాన్.